అరణ్యములో జీవమార్గము అనుదిన దైవ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలంన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఇంకా ఆయన ఎందుకు ఇంకా రావటం లేదు ఈ భూమి మీదకి అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా కరుణించాలని చెప్పి ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఇంకా దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడు. తన బిడ్డలు ఎవరు కూడా నశించకూడదని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ప్రకృతి చూడండి, ప్రకృతి అంతా కూడా సిద్ధమవుతుంది ఆయన రాకడ కొరకు. ప్రకృతి అంతా కూడా మిగుల అపేక్షతో ఎదురు చూస్తుందంట. ఆ దేవుడు ఎప్పుడు వచ్చి ఈ శాపకరమైనటువంటి లోకం నుంచి మాకు విడుదలనిస్తారా అని ప్రకృతి ఎంతో ఆశపడుతుంది, సిద్ధమవుతుంది. చూడండి, ఎక్కడ చూసినా వరదలు, భూకంపాలు, సునామీలు, భయంకరంగా ప్రకృతి అంతా విలపిస్తూ ఉంది, విలయతాండం చేస్తూ ఉంది. ఎందుకు అంటే ఆయన రాకడ ప్రకృతికి ముందుగానే తెలిసిపోతుందండి. ఎందుకంటే ప్రకృతి ఆయనకి లోబడుతుంది. ఆయన ప్రకృతిని ఈ సృష్టిని సృజించిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది. కనుక ఈ సృష్టికి అంతా తెలుసు, ఆయన రాబోతున్నాడని కూడా తెలుసు. అందుకే ఈ సృష్టి అల్లకల్లోలం అవుతుంది, వణికిపోతుంది. అందుకని ఎక్కడ చూసినా కానీ భూకంపాలు, వరదలు. ప్రియమైన వారలారా, అయితే ప్రభువు చెప్తున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగానే అంతమునకు ఆయన రాకడకు ఇవన్నీ సూచనలు జరుగుతాయని. వరదలు, భూకంపాలు, దేశం మీదకి దేశం యుద్ధములు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన రాబోతున్నాడని సూచన. ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభం అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ప్రభు చెప్పిన ఈ మాటల ప్రకారమే ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయండి. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇంకా దయ చూపాలని, ఎంతోమంది నశించిపోయే ఆత్మలను రక్షించాలని. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. నీ హృదయపు వాకిట ఆయన నిలవబడి నీ హృదయపు తలుపులను తడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంతకాలం ఇంకా తీయకుండా ఆయన నిలవబెట్టావా? నిలవబెడితే ప్రభువు నిలవబడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్భమును బట్టి నేను చాటున ఏడ్చుదును. అవును, ప్రభు ఏడుస్తున్నాడట. మన గర్వమును బట్టి, మన నిర్లక్ష్యమును బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి ప్రభు ఏడుస్తున్నాడు. హృదయం ఇంకా తెరువని స్థితిలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఈ భూమి, ఆకాశం అన్నీ కూడా గతించిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రకృతి అంతా కూడా సిద్ధమవుతుంది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూస్తే చూడండి, యుద్ధం మీద దేశం మీదకి దేశం యుద్ధాలు చూడండి, ఎక్కడ చూసిన వరదలు, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? ప్రభు ఇంకా రాబోతున్నాడని, ఆయన రాకడికి ప్రకృతి అంతా కూడా సిద్ధమవుతుందని మనం గుర్తించినట్లయితే, ఇంకా మానవుని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ మన కొరకు ఈ లోకమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన దూషించేవారు కూడా రక్షించబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ వాక్యం వింటున్న నీవు ప్రభువుకి దూరంగా జీవిస్తున్నావా? ప్రభువుని దూషిస్తున్నావా? ప్రభువుని స్వీకరించడానికి అంగీకరించలేని హృదయం కలిగి ఉన్నావా? అయితే ఆయన నీ కొరకే కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన ప్రేమని ఒక్కసారి రుచి చూసినట్లయితే, ఆయన ఎంతో కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు. నీకు ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి ఇబ్బంది అయినా, ఏ పరిస్థితుల్లో నీవున్నా వాటన్నిటి నుంచి నీకు విడుదల కలుగు చేసే దేవుడు. ఏ మనుష్యుడు నిన్ను రక్షించలేడు, కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను అన్ని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షించడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఇంకా నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకొని నిన్ను కరుణించాలనే, నీ మీద ఇంకా దయ చూపాలని ఆయన అక్కడ ఆలస్యం అవుతూ ఉంది. కనుక ఈ వాక్యం విని మరి నీ హృదయాన్ని మార్చుకుంటావా? నీ హృదయాన్ని ప్రభువు వైపు త్రిప్పుకుంటావా? ఆ విధంగా నీవు ఈ వాక్యం విని ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన నీ వైపు తిరిగి, నీ వైపు చూసి నీ యొక్క బాధని, నీ యొక్క సమస్యని, నీ యొక్క వేదన్ని సమస్తమును గుర్తించి దాని నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు. అట్టి కృప ఈ దేవుడి ఉదయకాలమున మీకు, మీ కుటుంబములకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనములు.